హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అక్షయాని. ఇది వచ్చేసి మన ఫామ్లో వచ్చిన ఆకుకూర అండి. దీన్ని పనుగంటి ఆకు అంటారు మా సైడు, చిత్తూరు సైడు. మీలో ఎంతమందికి ఈ ఫ్రై అనేది ఇష్టము అంటే దీంతో ఫ్రై చేసుకుంటారు, కూరగాని చేసుకుంటారు. మేము ఎక్కువ ఫ్రై అనేది ప్రిఫర్ చేస్తాము. ఇంకా అప్పుడప్పుడు వచ్చేసి పప్పు పెసరపప్పు వేసి మనము కర్రీ కూర చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఐస్కి చాలా మంచిది. నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ పెట్టున్నాను. అందులో ఏందంటే జస్ట్ క్లీన్ చేసి హౌస్కి పెయింట్ వేసేది అవి మాత్రమే పోస్ట్ చేశాను. చాలా డేస్ తర్వాత ఇప్పుడు లాంగ్ వీడియో అనేది తీస్తున్నాను. యాక్చువల్గా నాకు మా స్మాల్ బిజినెస్ ఉంది. సో అది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, సో అందులో బిజీగా ఉన్నాను. నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ శారీస్, జ్యువెలరీస్ అన్నీ సేల్ చేస్తాను. సో అందువల్ల ఈ ఫెస్టివల్ సీజన్లో కొద్దిగా లేట్ అనమాట. ఈ సీజన్ అయిపోయాక మన వీడియో అనేది రెగ్యులర్గా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ జామకాయలు వచ్చాయి. నేను ఆ వీడియో పోస్ట్ చేస్తానో లేదో నాకైతే ఐడియా లేదు. సో ఇది వచ్చేసి సెకండ్ అనమాట మన ప్లేస్లో వచ్చిన పంట. అంటే చాలామంది రైతులు ఇట్లా వాళ్ళు ఎకరాలు భూమి అట్లా చేస్తారు కదా, అట్లా కాకుండా ఇది మేము కొనుక్కున్న ప్లేస్లో చిన్నదిగా ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నిందనమాట. ఇది మనం బయట కొంటే ఒక 20 ఉండొచ్చు, బట్ ఆ 20 రూపీస్ కాదు కదా మ్యాటరు. మన ఫామ్లో మన చేత్తో మనం పండించామన్నట్లు. ఇది వచ్చేసి వాటర్ అక్కడే ఉంటుంది కాబట్టి చాలా ఫ్రెష్గా మంచిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎంతమందికి ఫ్రై అంటే ఇష్టమో చిన్న కామెంట్ చేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఫ్రై ప్రిఫర్ చేస్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే మనం పురుగులకి ఏ మందు వేయలేదు కదా, సో పురుగుల మందు ఏం వేయకుండా నేచురల్గానే పండించాము. అందుకే వీడియోలో చూపించాను చూడండి, ఆ వైట్గా ఉండే పురుగులంతా. ఇది చాలామంది కాడలతో వేసుకుంటారు, కొంతమంది వచ్చేసి ఆకులు మాత్రమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.